MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అయిన అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పలమనేరు బాలికోన్నత పాఠశాలలో ఆదివారం రోజున నిర్వహించారు. బీకోట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుజల వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగులకు సహాయ పరికరాలు, సైకిళ్లను తన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అయిన అలింకో వారికి అభినందనలు తెలిపారు. బ్యానర్ ఫోటో సార్, అది కాకుండా రెండు సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు. తనిఖీగా చేయమని రెండు సెట్లు ఒకటిగా పిన్ చేస్తున్నారు. తనిఖీగా చేసేది ఒక్కొక్క సెట్ చేస్తారు. సరే, మంచి చూపించారు, ఇస్తారు కూర్చున్నట్టుగా. ఓకేనా? అంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది. నేను ఫోన్ చేస్తాం. అమ్మ వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చమ్మా, వెళ్ళొచ్చు. ఏం లేదమ్మా, అవి పేపర్లు అన్నీ ఉంటాయి. ఇటు వచ్చే ఏమమ్మా నీకు ఎవరన్నా ఎంటర్ చేసుకున్నారా? ఆధార్ అంతా ఎక్కడ ఉంది? ఎవరు ఉండాలి మీతో? మా భార్య చేసుకున్నావా? లేదన్నా, ఆధార్ ఉంటే ఏ ఊరు? చిన్న అక్కడ లాస్ట్ పల్లె అంతా పెన్షన్ వస్తుందా? 10,000 వస్తుంది. నీకేం కావాలా? అందుకే కదా 10,000 ఇస్తా ఉన్నారు పెన్షన్. చిత్తూరులో లేదా? ఉంది కదా చిత్తూరులో, పుంగనూరులో కూడా ఉంది కదా. పుంగనూరులో కూడా దగ్గరే కదా. పుంగనూరు చాలా దగ్గర. అది మా పుంగనూరు ఎంత దూరం నీకు? కుప్పం దగ్గర. నీకు కుప్పం దూరం కదా. మాకు అదే సౌకర్యం సార్. ఇది బస్ సేఫ్టీ వెళ్ళడానికి అంతా ఆటో పెట్టుకొని ట్యాక్సీలు దానికే సార్ సంసారం. నేను డయాలసిస్ చేసుకోవాల్సిన దానికంటే మార్గం లేదు కదా. ట్రాన్స్ప్లాంట్ అన్నా చేయాలా, డయాలసిస్ అన్నా చేయాలి. వేరే మార్గం తప్పదు. ఇంక అందుకంటే ఏం చేయలేము. దానికి ఏదన్నా ఉంటే ఒకవేళ డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టింటే నాకు చెప్తే సీఎం డబ్బు తీస్తాను. అర్థమైనా? మీరు ఖర్చు పెట్టితే బిల్స్ ఇస్తే దానికి కావాలంటే నేను సీఎం డబ్బు తీస్తాను. మళ్ళా వస్తాయిలేమ్మా. చాలా ఇబ్బంది. అందుకే చెప్పన్నా చేయిస్తాను. రేపు పెన్షన్ అయితే వస్తాను. డైలీ ఎందుకు ఉంటే కొంచెం ఆర్గనైజ్ చేసి చెప్పు. చేయిలు పై తలకెత్తున్నారు. చేయిలు పై తలకెత్తున్నారు. ఏం కావాలి నీకు? డబ్బులు ఫ్రీగా చేయిస్తాను.
ఇది పంపించినారు కదా, ఇది ఇస్తే వాళ్ళు ఇది చేయలేదు సార్, యాక్టివ్ చేయలేదు. ఎందుకు తీసుకోరు? ఇప్పటికి 35,000 మీ అట్లా సహాయం చేసి అమౌంట్ కూడా తీయించినాం కొంచెమే కదా. ఫ్రీగా ప్రాణదాన ట్రస్ట్ కింద చేయిస్తారు. అసలు ప్రాబ్లం ఏంటనేది మనకు తెలియదు, డాక్టర్లు చెప్పాల్సింది. కంప్లైంట్ మీరు చెప్పేది ఒకటి ఉంటే డాక్టర్లు ఏం చెప్తారో తెలియదు కదా. మీరు ఎవరన్నా ఫాలో అప్ చేస్తే పిఆర్ఓ ఉంటాడు, అతను అడిగితే చెప్తాడు, డబ్బులు పెట్టాల్సిన పనిలే. ఫ్రీగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తే ఫ్రీగా చేస్తారు. ప్రాంతాల ఎవ్రీ మంత్ నేను చెప్తే చేసిస్తాను కదా, అది ఫాలో అప్ చేసి చేయించండి, ఏం ఇష్యూ లేదు. అది ఎలిజిబిలిటీ ఉందా, చేయడానికి అవకాశం ఉందా, ఆయన నిజంగా ఆ ప్రాబ్లమ్ ఇమ్మీడియట్గా చేయాలనేది అనేది వాళ్ళు చెప్పాలి. టెస్ట్లోనే కనిపిస్తుంది. మీరు ఒకసారి ఫాలో అప్ చేసుకొని చేస్తాను. కౌన్సిలర్ చేస్తాడు చూడు, మరి చెప్తాను నేను ఫాలో అప్. వికలాంగులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి కావలసినటువంటి ఆ వికలత్వం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, వినికిడి సమస్య కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉండే వాళ్ళందరికీ కూడా సైకిల్, మోటార్తో వెళ్ళే 3 చక్రాల సైకిల్ కావచ్చు, ట్రైసైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి 2 ప్రభుత్వాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ అధికారులు కానీ బయట నుంచి కూడా రావడం జరిగింది. ఇవన్నిట్లో రిజిస్టర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వికలత్వంను బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుందో దాన్ని ఇవ్వడానికి దాదాపు 45,000 రూపాయల విలువ చేసేటువంటి పనిముట్లన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళకు ఈరోజు పెన్షన్స్ ఏవైతే వికలాంగులకు రావాల్సినటువంటి పెన్షన్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏదైతే వస్తాయో, దానికి సదరం సర్టిఫికేట్లు ఏదైతే రావాలనో వాటికి కూడా సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఆ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత రేపు జనవరి నుంచి కొత్తగా కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి అందరూ కూడా ముందుకు వెళ్ళి పని తీసుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు మండల టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. అనంతరం నారా భువనేశ్వరి మహిళల కోసం చంద్రబాబు తీసుకొస్తున్న సంస్కరణల గురించి వివరించారు. అమరన్న వస్తలేడు. ఓం శాంతి శాంతి శాంతి.
तेजस्वी रामगीतमस्तु ओम शांति मंगलम गोसवीराय सार्वभौमाय मंगलम मंगलाय वैभवाय प्रवासवीराय देवदत्तदे नित्यमंगलम लक्ष्मी वल्लभारंभा विग्रहो समिवत्तराम आचार्य गुरुपरब्रह्म చూడమని చెప్పయ్యా. సాదత్ తీసుకో ఇలా చూడండి. ఒకసారి చూడండి, చూడండి ఇక్కడ చూడండి. ఏవో పని పిలుచుకోండి, దగ్గర వెళ్ళండి. ఓకే ఓకే ప్లీజ్ కొద్దిగా మీరంతా సైడ్ ఉంటే వెనక వాళ్ళకంటే డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మగారు, మన భూనమ్మ గారు మన కూడా విచ్చేసినందుకు వీకోట మండల ప్రజల తరఫున ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వీకోట మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరమ్మ గారికి, వేదిక పైనటువంటి పలమనే కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, ఎక్స్ప్రెస్ వే బైరేడుపల్లిలోనే మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ వే నుంచి 2 ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలమనేరు నుంచి కుప్పం పైన కృష్ణగిరికి 4 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా మరి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క 4 లైన్ తీసుకువెళ్తే వీకోట మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా. ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్నంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు, గతంలో మనం ఎప్పుడైనా ఆ రోడ్లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి.
వాటినన్నింటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా కూడా 2 లైన్ రోడ్డు ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు ద్వారా నేరుగా మనం ముల్బాగల్కి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది. నిన్ననే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లిలో మన ఆ యొక్క మదపుటేనుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు పలమనేరులోనే 50 ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం, కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్ టుంకి ఏనుగులను అక్కడికి తీసుకురావడం, అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం గాని మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన శాంక్షన్ ఇచ్చి ఆగిపోయాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఇప్పుడు పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చెప్తున్నాను, మహిళా సమావేశం అన్ని ఎక్కువగా మగవాళ్ళు వస్తున్నారు. కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి, అది మీ మగవాళ్ళు తెలుసుకోవాలి. కొంచెం నమ్మకంలో వాళ్ళే నా పక్కన కూర్చోవాలి, మగవాళ్ళు కాదు. ఇది మహిళా మీటింగ్. మీరేంటి మహిళలండి? ఇప్పుడే రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు. నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను. ఆయనలాగా మీలో ఒక స్త్రీగా, ఒక మహిళగా నేను మాట్లాడగలను. బాబు వెనకాల మహిళలకి కనపట్లేదు. నమస్కారం. నా తెలుగుదేశం బిడ్డలు, తెలుగుదేశం మహిళలు, వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను. అట్లానే మన యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం, ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకు వచ్చి పోరాడారో నేను మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు, వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని. తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం. నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు. నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని. నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను.
చంద్రబాబు నాయుడు గారి గురించి, మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి. నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు. మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే అది చేస్తారు. అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం 40 పథకాలు తీసుకొచ్చారు. నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి, కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్నీ మీకు చెప్పారు. అది రోడ్లు అవనే, నీరు అవనే, కరెంట్ అవనే, డ్రైనేజ్ సిస్టమ్ అవనే, కోల్డ్ స్టోరేజ్ కానీ, మీరు పంట పండించే పూలు కాయగూరలు అవన్నీ ఏమంటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు, అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాడు. ఆయన ఆలోచన కుప్పంకి ఇంకొంచెం ఉండొచ్చు, కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది. ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి. ఎలిప్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు. త్వరలోనే అది మొదలవుతుంది. అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే, కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో, ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుపుతుంది ఈ ఎలిప్ గ్రూప్. ఈ ఎలిప్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి. దాంతో అది తెలంగాణ హైదరాబాదులో ఉంది. అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ ఎలిప్ గ్రూప్లో మహిళలు ఒక 1000 రూపాయలు, 2000, 3000తో మొదలుపెట్టిన ఆ గ్రూప్లో మహిళలు ఇప్పుడు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకుని. అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎలిప్ అనేది తీసుకొస్తున్నారు. అది కుప్పానికే కాదు, కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఆ ఎలిప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు. ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్గా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళలు ఎక్కడ పని చేయగలము అక్కడ మనం వెళ్ళి పని చేయటానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు. మరొకసారి ఇక్కడికి వచ్చిన సుజల అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది. దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది. గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది. ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని. కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు. ఆయన ప్రతి ఒక్కటి ప్రజలకు ఏది అవసరమో చూస్తారు. గత 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజల ప్లాంట్ మూతపడింది. మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో 400-500 మందికి మంచి నీరు కలుగుతుంది. మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.